హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా మంది అయితే చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈరోజు అయితే మీ అందరికీ చాలా కమ్మటి చికెన్ కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. చికెన్ని శుభ్రం చేసి పక్కన పెట్టుకొని పొయ్యి మీద దబ్బర పెట్టుకొని నూనె వేసి ఉల్లిపాయలు బాగా వేగాక టమోటాలు, కొత్తిమీర, కరివేపాకు వేసి వేయించుకోండి. అవి కూడా బాగా వేగాక ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ వేసి అవి కూడా బాగా ఎర్రగా వేగాక చికెన్ కూడా వేసి మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు ఆ నూనెలో మగ్గనివ్వండి. ఆ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఏముంది ఫ్రెండ్స్, ఈ పొడి వేసాను. ఇదేం లేదు, బిర్యానీలో వేస్తారు కదా స్టార్ పువ్వు, ఇంకా గసగసాలు, జీడిపప్పు, మరాఠీ మొగ్గ, పట్టా, లవంగాలు, ధనియాలు, ఇవి వేయించి పొడి చేసుకున్న పౌడరు, కూరకు సరిపడా నీళ్లు, కారము ఇవంతా వేసి 20 నిమిషాలు ఉడికించాను. అంతే, కమ్మటి చికెన్ కర్రీ రెడీ అయింది. నచ్చిందా? నచ్చి ఉంటుంది లేండి. మరి సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. కామెంట్ అస్సలు మర్చిపోవద్దబ్బా.